లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. Mr. Nandalal. Yes. Namaste, ji. Jesus saves. Well, I would like to buy the costliest diamond necklace in this world for my wife. Could you please exhibit? Okay. Oh. Please sit. Nice. I like your workmanship. వారికి ఇండియన్స్ పనితనం బాగా నచ్చింది. ముక్కుకోకర్దు వేల్తి చూపించు. Fantastic. Sir, let's see. I am busy. You packed this, యుగాండా, this, జెకస్లోవియా, this, యుగస్లోవియా, and this. ఆమె చెప్పే. What's the grand total? No check. Hard cash. Rupiah de do saab. What? Rupiah? What the hell is he telling, man? Sam. Look, this is Bank of America check equivalent to cash. Tell him, man. ఇదిగో చెట్టు, నువ్వు మన దేశం వాళ్ళకి నమ్మద్దు, విదేశీయులు కూడా నమ్మవా? మరెవరుకుంటావు? కెనడా కంట్రీ అంబాసిడర్లు వచ్చి బెంచ్లో దిగారు. If you want any security, Natraj, put CM on the line. ముఖ్యమంత్రితో చెప్పించమంటావా అంటున్నారు. ఫోన్లోనా నేరుగానా? ఎలా కావాలి? नहीं अंबासडर जी आप ले लो टोटल वेयंడి. That's it. Hey, what is this? బిళ్ళైస్, Lace? లేడీస్ బిళ్ళైస్. Where do you wear this? ఎన్నవా? ఇది ఎక్కడ తెలుసుకుంటారని అడుగుతున్నారు. ఎందుకని వాళ్ళు దూరంగా ఉండు. ఓకే జీ. సార్ ఇంకో కళ్ళెసి తెప్పించమంటారా? ఏ పోలీసులు అలా? సాక్షినవా? ఏమామా, చపాతి తినే నువ్వే ఇంత హుషారుగా ఉంటే అన్నం తినే మేము ఇంకా ఎంత హుషారుగా ఉండాలంటావు? ఎత్తు చూపించు. గోవిందా గోవిందా, నగన గోవిందా, చేతి గోవిందా. अलर्ट What do you want, sir? Peace of mind. How much? 900 rupees. నీకా పట్లకా?
కిందకి దించండి. ఇక్కడే ఉండి చూసుకో, నేను పైన చూసొస్తా. Hello. Take it. Uganda. I going. वहाँ जी హ్యాపీ? Very happy. దొరికా. ఏమయ్యా, ఇది మన స్థలమే కదా, ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పు? వీటిని ఎక్కడికో ఎందుకు ఇక్కడే ఉంటుందిగా. చూడు, పోలీసులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ చిన్న చిన్న సామాన్లు బట్టలు దొరకాలే తప్ప డబ్బు నగలు దొరకకూడదు. జాగ్రత్తగా వెళ్ళిరా, నీ వకీల్ని చూసొస్తా. కొట్టుకెళ్ళి వచ్చేసరికి తలుపు తెరిచిందేంటా అని భయపడ్డాను. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇందులో శ్రమేం లేదయ్యా. వీటిని దాటి ఇక్కడికి ఎవ్వరూ దొరకలేరు. నువ్వెప్పుడు కావాలన్నా తీసుకొచ్చి పెట్టచ్చు, భద్రంగా ఉంటాయి. వాడినే తలుచుకొని ఇంకా బాధపడుతున్నాను. వాడిపోయి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. మేమిద్దరం ఎంతో భవిష్యత్తును ఊహించుకున్నాం. నన్ను ఒంటరి వాడిని చేసి వాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం 2 రకాలుగా జీవిస్తున్నాను. లోకంలో ఎందరో మనుషులు 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు గిట్టు. అందులో ఒకటి ఖచ్చితంగా హీనమైనదై ఉంటుంది. కానీ నీ 2 జీవితాలకి అర్థం ఉంది. ధైర్యంగా ఉండు. వెళ్ళొస్తానండి. సరే.